హలో సార్. హలో, చెప్పండి సార్. ఇప్పుడు మనకి అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుభవం ఉంది. 2014-19లో ఆయన కూడా సరిగ్గా చేయలేకపోయాడు. రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు. కొత్తగా హెడ్ క్వార్టర్ తీసుకొని డెవలప్ చేయడంలో కొంత మిస్లీడ్ జరిగి ఉంటుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి కొంత ప్లస్ అయ్యి గెలిచే అవకాశం వచ్చింది. ఆనాడు ప్రతిపక్షం కూడా విడివిడిగా పోటీ చేయడం, ఈయన పరిపాలనలో అన్నీ సగం సగం ఆగి ఉండటంతో ఆయనకంటే కుర్రవాడు ఇంకా బాగా చేస్తాడనే ఉద్దేశంతో జనం ఆయనకి 151 సీట్లు ఇచ్చారు. ఆ 151 సీట్లు ఇవ్వటం వల్ల అహంభావం పెరిగి ప్రజల్లోకి రాకుండా అసెంబ్లీకి పంపిస్తే బయటికి రా చూసుకుంటున్నాం అంటాం. అసెంబ్లీలో గతంలో నా చిన్నతనంలో చూసేవాళ్ళం, పంపుల దగ్గర ఆడవాళ్ళు తిట్టుకునేవాళ్ళు. అంతకంటే ఘోరంగా సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో ఒక మంత్రులు ఆ రకంగా తిట్టడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్లస్ డెవలప్మెంట్ అనేది లేదు. చెప్పాడు సంక్షేమ పథకాలు వేసాం కాబట్టి మేము గెలుస్తామని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చివరిలో సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చాడు, డ్వాక్రా మహిళలకి ఎన్ని. కానీ ఎన్ని వేల కోట్లకి సంక్షేమ పథకాలు ఇచ్చా అన్ని సీట్లు కూడా రాలా. సంక్షేమం ఒకటే క్రెడిబిలిటీ కాదు, డెవలప్మెంట్ కూడా ప్రజలు చూస్తారు అన్నదానికి జగన్మోహన్ రెడ్డికి క్రికెట్ టీం వరకే సీట్లు ఇవ్వడం కూడా ప్రజలు సక్రమమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆమోదించాల్సిన పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 14-19లో చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఆయన వస్తుంటే గతంలో అరగంట ఆపేవాళ్ళు హైవే కూడా. ఆయన మొన్న చెప్పాడు నా కోసం ఆపొద్దని. చాలా మంచి నిర్ణయం అది, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు. అలాగే పోయినసారి జైన్ సర్కిల్లో 3 రోజులు ఆపారు. అట్లాంటి ఈసారి ఉండవనుకుంటున్నాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రాంట్లు తెచ్చి సస్యశ్యామల ఆంధ్రాన్ని తయారు చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.